అట్లాగనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేదిక మీద ఉన్న సేవకులందరికీ, క్రిందున్న సేవకులకు, వేదిక మీద ఉన్న సేవకులందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, విశేషముగా మేము ఎంతమంది ఉన్నా సభలో మీరు లేకపోతే ఏ అర్థం లేదు కనుక అందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సరే, ఈ రాత్రి దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామంట. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము, దయచేసి మొదటి వాక్యం నుంచి 5వ వాక్యం వరకు మనం ధ్యానం చేద్దామండి. అయ్యా చదవండి. ఇదిగో మౌత్ ఇస్తారా? కార్డులెస్ తీసుకోండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అట్లాగనే నిర్గమకాండం 24వ అధ్యాయం 16, 17, 18 వాక్యాలను చదువుదాం. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయము ఆ మొదటి వాక్యము నుంచి మనం చదువుతుంటే 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. దేవునికి స్తోత్ర. 4వ వాక్యం చివరికి వచ్చేసరికి మనం చూస్తున్నాం, అక్కడ మోషేయు ఏలియాయు ఇద్దరు ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇక్కడైనా అక్కడైనా 17వ అధ్యాయంలోనైనా మత్తయి సువార్త, అట్లాగనే నిర్గమకాండం 24వ అధ్యాయం 16, 17, 18 వాక్యాల్లోనైనా ప్యారలర్గా ఒకే మాట రాసింది. ఏమిటి ఆ మాట అంటే 6 దినములు అయిన తరువాత అని రాస్తున్నాడు. 6 దినములు అయిన తరువాత అని రాస్తున్నాడు. 6 అనేది ప్రవీణటువంటి బర్లరా మనకి బాగా తెలుసు. మహిమ కలిగిన దేవుడు 6 దినములు పనిచేశాడు. 7వ దినమున ఆయన ఏం చేశాడంటే విశ్రాంతి తీసుకున్నాడు అని చూస్తూ ఉన్నాం.
గమనించగలిగిన మంచి మాట ఏమిటంటే 6 దినములు పని చేయగలిగిన దినములు. దేవుని వాక్యం కూడా అదే చెబుతుంది. 6 దినాలు ఒక మనుషుడు 6 దినాలు పని చేయాలా, 7వ దినాన విశ్రమించాలి అని దైవ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా ప్రియులారా మనం చూస్తుంటే 6 దినములు అయిన తరువాత అనగా 6 దినములు అయిపోయిన తర్వాత ఏ దినము వస్తుందంటే 7వ దినము. 7వ దినము అంటే దేనిని చూపిస్తుందంటే సంపూర్ణతను చూపిస్తూ ఉంది. నిజమే, దేవుని సన్నిధిలో దేవుని సంఘము సంపూర్ణత చెందితేనే ఎక్కడికి వెళుతుంది? దేవుని నిత్య రాజ్యానికి వెళుతుంది, లేకుంటే రూపాంతరపు అనుభవములోనికి వెళుతుంది అని మనకి బాగానే తెలుసు. సంఘము రూపాంతరము చెందాలి, సంఘము సంపూర్ణతలోనికి రావాలి. సంఘము సంపూర్ణతలోనికి రాకపోతే ఎంత మాత్రమో ప్రభు రాజ్యములో ఎత్తబడదు. సంఘము అంటే అర్థం ఏమిటి? సంఘం అంటే అర్థం ఏమిటి? ఒక 4 రేకులో, లేకుంటే ఒక స్లాబో, లేకుంటే పట్టాలు కట్టుకోను, ఏదైనా కావచ్చు. అంటే దిస్ ఈజ్ ఓన్లీ షెల్టర్. అది ఊరికే షెల్టర్. సంఘం అంటే ఏమిటంటే రక్షించబడిన దేవుని బిడల యొక్క సముదాయము. హల్లెలూయా. చెబుతారు గట్టిగా? సీరియస్గా ఉన్నారుగా? చెప్పరా? గట్టి 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 హల్లెలూయా. నేను ఈ రాత్రి ఓ శ్రేష్టమైనటువంటి ఉపదేశం చెప్పాలని నేను ఆత్మలో ప్రేరేపించబడ్డా. మీరు సహకరించి వినగలిగితే ఆ సంగతిని నేను చెప్పగలిగింది. లేదు మీరు ఎట్లాగ పెట్టారా? ఆత్మదేవుడు కార్యం చేయడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీలో ఆసక్తి లేదు. కొంతమంది బార్లాగా కాళ్ళు చాపుకున్నారు. లేదు, నేను రేణుగుంటలో సేవ చేసేటప్పుడు ఒక ఆమె ఒక పిల్లోని తీసుకొని వచ్చింది. నేను రేణుగుంటలో సేవ చేస్తున్నా. సో రేణుగుంటలో ఎక్కడంటే వేణుగోపాలపురం, దాన్ని ఇంకొక పేరు ఏమంటారంటే వడ్డిపాలెం. ఆడ అక్కడ ఒక ఆమె ఒక పిల్లోడిని తీసుకొస్తుంది. వాడు ఎట్లా వస్తున్నాడు, వాడి కాలు వంగదు, ఎట్లా వస్తాడు. వాడు వచ్చి కరెక్ట్ ఎక్కడ ఉంటాడు తెలుసా? నేను ఇక్కడ వాక్యం చెబుతాను, అది ఎదురుగానే కూర్చుంటాడు. వాడి కాలు ఎట్లా వేసిద్ది, కాలు ఎట్లా వేసిద్ది. వాడు ఒక్క కాలే మడుచుకుంటాడు, ఇంకొక కాలు మాత్రం కాలు ఎట్ట చూపిస్తుంది అంటే నిన్నదంతా నన్నట్టుకు చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు అటు ఇటు కూర్చోరంటే వాడు ఎటు కూర్చోడు, కరెక్ట్గా నాకు ఎదురుగానే కూర్చుంటాడు. హల్లెలూయా. కనుక దయచేసి సహకరించండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే అట చెబుతున్నావు, మే అట చెబుతా అంటారా? సరే, దేవునికి స్తోత్రం. 7 అనగా అర్థం ఏమిటంటే సంపూర్ణత. దేవుని సంఘము ప్రియులరా సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణతలోనికి సంఘం రాకపోతే ఆ సంఘము ఎత్తబడదు. సంఘము సంపూర్ణతలోనికి రావాలి. ఈరోజు సంఘాలలో ఎందుకు ప్రియులరా మహిమ కలిగిన దేవుడు కల్వారిలో తన పరిశుద్ధ రక్తమును కార్చి సంఘాన్ని ఎవరికి అప్పగించాడంటే సేవకునికి అప్పగించాడు. ఎవరికి?
చెప్పాలి. సేవకునికి అప్పగించాడు. ఈ సేవకుడు ఏం చేయాలి అంటే, ఈ సేవకుడు సంఘమును క్రీస్తు పోలికలోనికి మార్చాల, క్రీస్తు స్వారూప్యతలోనికి మార్చాల. మార్చటానికే దయగలిగిన దేవుడు సేవకుని ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు, పిలిచాడు, అభిషేకించాడు. సేవకుడు అంటే పైసలు కూడగొట్టుకునేవాడు కాదు. సేవకుడు అంటే కడుపు కట్టుకొని సంఘం కోసం దేవుని సన్నిధిలో ప్రలాపించి నశించిపోతున్నటువంటి ఆత్మలను ఒకవైపు రక్షించబడిన వారిని దేవుని యొక్క సంపూర్ణతలోనికి నడిపించాలని అనుదినము వేదన కలిగిన వాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు, ఒకవేళ మా ఊర్లో పాస్టర్ గారు కానుకల కోసమే చేస్తాడు, ఓకే ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారులే, నేను కాదంటలేదు. ప్రియులారా, సంఘము దేవుని సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణతలోనికి ఎట్లాగొస్తుంది? ఒక పిల్లవాడు పుట్టిన వెంటనే ఒక అబ్బాయి పుడితే తల్లిదండ్రులకి మహా సంతోషం, మహానందం. అదే పిల్లవాడు పెరగకపోతే, నా దగ్గరికి ఓ తల్లి ఒక పిల్లని తీసుకొని వచ్చింది. అయ్యా, వాడి పేరు ఏం పేరు అంటే, వాడి పేరు యేసు. వాడంటానికి కూడా కష్టంగా ఉంది, కానీ తప్పదు, చాలామంది యేసులు ఉన్నారులే. వాడి పేరు యేసు. వచ్చాడు, వాడు ఎంత ఉన్నాడు, ఇది ఎంత ఉన్నాడు. ఆ తల్లి వచ్చి, అయ్యా మా యేసు కోసం ప్రార్థన చేయ్యా అంది. ఏమమ్మా అన్న. అయ్యా వాడి కోసం ప్రార్థన చేయ, కొంచెం ఎదగాలని. ఎదుగుతాడులే, ఏం తొందర ఎందుకు అని అన్న. ఎదిగితే తొందర ఎందుకేంది అయ్యా, వాడికి ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నావు అంది. ఎన్నమ్మా? 17 సంవత్సరాలు. యేసు ఇంతే ఉంటాడు. 17 సంవత్సరాలు యేసు మాత్రం ఇంతే ఉన్నాడు. ఈలోపు మేము మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ నాన్న వచ్చి, రే యేసుగా ఓ 10 రూపాయలు రా బీడీలకి అన్నాడు. యేసుగాడు ఏం చేశాడు తెలుసా? ఈ నిక్కర జేబులో డబ్బులు పెట్టాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు పనికి వెళ్ళి వచ్చి వీడికి డబ్బులు ఇస్తే వీడు జేబులో పెట్టుకొని ఈ జేబుకు పిన్నిసి పెట్టాడు. పిన్నిసి పెట్టి పిన్నిసి తీసి 5 రూపాయలు ఇచ్చాడు. రేయ్, నేను 10 రూపాయలు అడుగుతున్నావు, 5 రూపాయలు ఇస్తాను. ఓ బీడీలు తక్కువ తాగవయా, రోగం వస్తాయి అని అన్నాడు. చూడండి, వాళ్ళ అమ్మంది, అయ్యా నాకు కూడా ఒక 20 రూపాయలు అయ్యా, కందిపప్పు తెస్తాను. వీడే ఇంటికి అకౌంటెంట్. నాకు అర్థమైంది, ఆ తల్లి ఏడుస్తుంది. అయ్యా వాడి కోసం ప్రార్థన చేయి, కొంచెం ఎదిగేటట్టు, కనీసం మినిమంగా ఒక 4 అడుగులన్నా వచ్చేటట్టు చేయ్యా అని. నేనేం చేయగలను? నా వల్ల ఏమవుతుంది? చాలామంది ఈరోజు ప్రియులరా సంఘాలలో సంవత్సరాలు ఉంటున్నారు. కానీ ఒక ఆవన్నది, అమ్మా నువ్వు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నావంటే వెంటనే అంది, ఓ ఇప్పుడెప్పుడు లేయా నువ్వు పుట్టక మునుపు అంది. పుట్టక మునుపు అంటది. కానీ అప్పుడప్పుడు తీసి ఒక బుడ్డి తీసి ఆ డబ్బీ తీసి డబ్బీలో వచ్చి అంటది. అప్పుడప్పుడు ఈ నోట్లో నుంచి గోల్డెన్ వర్డ్స్ జాలు వారుతూ ఉన్నాయి, బూతులు వస్తున్నాయి. నేను అన్నానమ్మా, నేను పుట్టకమునుపు బాప్తిస్మం తీసుకున్నావు కదా, ఏదమ్మా నీలో మార్పు అన్నా. చాలామంది ఆ ఊరికి బాప్తిస్మం తీసుకొని దేవుని మందిరానికి వెళితే సరిపోతుంది అనుకుంటున్నారేమో. కానీ ప్రియులరా,
విశ్వాసములో, ఆత్మీయతలో, భక్తిలో ఎదిగిన అనుభవం కావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మౌనంగా ఉండకూడదు. బెల్లం కొట్టిన రాళ్ళు ఉండకూడదు. కొంచెం ఉద్యోగంగా ఉందా అండి. మన ఆత్మీయ జీవితంలో ఎదిగిన అనుభవాలు కావాలి. ఎదిగిన అనుభవం కావాలా. నెల్లూరులో ఒకసారి చాలా సంవత్సరాలకి వెళ్ళా ఓ ప్రదేశానికి. ఆ బుజ్జిబుజ్జి నెల్లూరులో ఒక కుటుంబం పెట్టుకొని పిలిస్తే వెళ్ళా. నేను వస్తున్నానని ఒక ఫ్యామిలీ వచ్చింది. నెల్లూరులో నాకు కొంతమంది బాగానే తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా సంవత్సరాలకి వెళ్ళిన తర్వాత ఓ బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి. అన్నా, మా ఓడి కోసం ప్రార్థన చెయ్యన్నా అన్నాడు. ఎవడో తెలుసా అన్నాడు. మా కొడుకన్నా అన్నాడు. ప్రార్థన చేశా. హలో, ఎంతున్నాడన్నా? అంతున్నాడన్నా అన్నాడు. నా అంతున్నాడన్నా. వాడు మా ఊడికి మీసాలు కూడా వస్తున్నాయి అన్న, గడ్డం కూడా వస్తుందన్నని ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఆనందం నాకు అర్థం కాల. నాకేం అర్థమైంది? నాకేం అర్థం కాదు కదా. కొడుకు పెరుగుతుంటే తండ్రికి సంతోషం, ఆనందం. మా వాడికి మీసాలు కూడా వస్తున్నాయి అన్న. నేను అనుకున్నా వచ్చినాయే తీసేస్తున్నావురా బాబు, మేము వచ్చినాయే తీసేస్తున్నా, గడ్డాలు వస్తాయి, వచ్చినాయే తీసేస్తా. ఎందుకు వచ్చిందా ఇది అనుకుంటున్నారు బాబా. ఇది ఒక పెద్ద షాకిరి అయిపోయింది. ఆయన గుండెల నిండా ఉన్నటువంటి సంతోషము ముఖంలో రిఫ్లెక్ట్ అవుతా ఉంది. నాకు అనిపించింది, ఒక కుమారుడు పెరుగుతూ ఉంటే తండ్రికి నిజంగా ఎంత సంతోషం. ఎందుకంటే నాకు తెలియదు ఆ సంతోషం. ఎందుకంటే నాకు పెళ్లి కాలేదు, నేను పెళ్లి చేసుకోలేదు, నాకు పిల్లలు లేరు, నేను దేవుని సేవ కోసం సమర్పించుకున్నాను కనుక ఈ అనుభవాలు లేవు. నేను ఇక్కడ ఈరోజు ఉంటానా, ఇంకొక రోజు ఇంకొక దగ్గర ఉంటానా, మరో దగ్గర ఉంటానా. అయ్యగారు అంటాడు, ఆడ పడుకున్నా కానీ నిద్రపోతా అంటాడు. ఏడ రోజుకు ఒక దగ్గర పడుకుంటుంటే నిద్ర పట్టకపోతే ఇంకేముంది. రాష్ట్రాలు వెళ్ళొస్తూ ఉంటాను. అక్కడ పడుకున్నప్పుడు నిద్ర పట్టలు ఎట్లా పెట్టుకున్నాను మీలాగనే. ఎన్ని రోజులు ఉండాలి? కనుక నాకు ఈ అనుభవాలు తెలియదు. నాకు ఆయన చూచినప్పుడు అతని ముఖంలో ఉన్నటువంటి సంతోషం చూసి నాకు అనిపించింది, ఆహా, కొడుకు పెరుగుతుంటే ఆనందం, సంతోషం. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, నేను అంటాను, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగిన అనుభవాలు ఉంటే పరలోకమందున్న దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడో. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు చూసినా కానీ ఒకే అనుభవం, ఎదిగిన అనుభవం లేకుండా పోతే అది నీ ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే పరమందున్న దేవుడు దుఃఖపడతాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అందుకే వాక్యము సెలవిస్తుంది మనం అన్ని విషయాలలో ఎదగాలి అని. చదువుదామా ఆ మాటను ఒకసారి దైవ గ్రంథములో నుండి. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము అన్ని విషయములలో ఎదుగుదాము అని వాక్యము సెలవిస్తుంది. 4వ అధ్యాయం 15వ వాక్యం. సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎట్లాగా? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. మనము అన్ని విషయములలో ఎదుగుదాము. We are grown in everyone like Jesus. కారణం ఏమిటి అంటే మనము సత్యము చెప్పి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తుల వలె ఉండుటకు ఎదగాల. ఒకరోజు పరలోకానికి వెళ్ళినప్పుడు మనల్ని చూసుకున్నప్పుడు మన ఎదుట ఉన్నటువంటి యేసయ్య కూడా మనలాగినే ఉంటాడంట.
హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మేము కావాలని చెప్పిస్తున్నట్టుంది, కానీ మీద ఉద్యోగం రావట్లా. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. నిజమే, మనం ఒకరోజు పరలోకానికి వెళ్ళినప్పుడు మనలను చూచుకున్నప్పుడు అదిగో యేసుక్రీస్తు వారు కూడా మనలాగనే ఉంటాడంట. అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు అని కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. మనము అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. క్రీస్తును పోలి ఉండుటకు మన ఆత్మీయ జీవితాలు క్రమపరచబడాలి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సంఘములో. ఎక్కడ? సంఘములో. కొంతమంది అసలుకి సంఘంలో సేవకుడికి లోబడరు. సంఘంలో సేవకునికి లోబడ. మాకు తెలుసులే అన్నిటికీ లోబడ, దేనికి లోబడరు. నేను అంటాను, ప్రేమైనటువంటి బారులరా, ఆశ్వరోసు ఒక ప్రకటన చేయించాడు. ఏమని? వస్తి అనేటటువంటి రాణి నా మాట వింటలేదు, దానికి బదులుగా, దానికి ప్రతిగా వేరొక రాణిని నేను చేసుకోవాలనుకుంటున్నాను నా దేశానికి అని ఒక ప్రకటన వేస్తే ఆ దేశంలో ఉన్నటువంటి కన్యకలందరూ వచ్చారంట. నా మాట బాగా విందాం ప్రేమైనటువంటి బారులారా. అందరూ వచ్చారు. వచ్చిన అందరినీ ఎవరికి అప్పగించాడు అంటే, అహష్వేరోషు ఎవరికి అప్పగించాడంటే, మా అయ్యగారంటే నాకు ఫ్రీగా ఉంటుంది. ఎవరికి అప్పగించాడంటే అదిగో హేగేకి అప్పగించాడు. ఎవరికి? చెప్పాలి. ఎవరికి? ఏగేకా? హేగే కాదు, హేగేకి అప్పగించాడు. రాజు హేగేకి అప్పగించాడు. ఇదిగో రాజు ఇక్కడ కూర్చున్నాడు. కూర్చో రాజు, నువ్వు తిరగకూడదు, మళ్ళీ నువ్వు లేకూడదయ్యా. రాజు సింహాసనంలో కూర్చున్నాడు. తనకి కావలసినటువంటి రాణిని ఇదిగో ఈయన సిద్ధం చేయాలి. అందరూ వచ్చారు కానీ అందరికీ చెబుతున్నాడు. కానీ కొంతమంది అది ఇది తీసుకురా, ఇదంతా గుట్టు, ఇదంతా అంటే వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చాడు. కానీ ఎస్తేరు ఉంది. హేగే ఏ అలంకరణ అయితే అలంకరించుకోమన్నాడో చెప్పాలా అదే అలంకరణ ఎస్తేరు అలంకరించుకుంది. ఆమేన్. ప్రియులారా, అదే అలంకరించుకుంది కనుక ఇప్పుడు ఈ అలంకరించుకున్నటువంటి ఈ ఎస్తేరును తీసుకొని వెళ్ళి అందరిని పంపించాడు. కానీ రాజు ఎవరిని నచ్చట్లే. ఈయనకి ఎవరు నచ్చట్లే. ఎందుకు? ఎవరు నచ్చట్లే. ఈయన మనసులో ఉన్నది ఏమిటో, ఈయన అభిరుచి ఏమిటో, ఈయన ఉద్దేశం ఏమిటో, ఈయన కోరికలు ఏమిటో, ఈయన అభిప్రాయం ఏమిటో అన్ని ఎరిగిన వాడు. అందుకే ఈ హేగే ఏం చేశాడంటే, ఈమె ఎస్తేరు హేగే దృష్టికి దయ పొందినదాయను అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు దయ కలుగుతుంది చెప్పండి? చెప్పిన మాట విన్నప్పుడు. కడా తమ్ముడు మంచి మాటలు చెప్పాడు. ఈరోజు సంఘాలలో సేవకుని మాట విని లోబడరు. పాస్టర్ నాకు పాట ఇవ్వకపోతే నేను రేపటి వారం నుంచి నేను రాను. ఈ హేగేకి ఎవరిని బాగొట్టుకోవటం ఇష్టం లేదు. నువ్వు ఇచ్చే 200 100 కాదు,
నువ్వు ఒక ఆత్మ నశించిపోవుట ఇష్టం లేదు. అందుకే నీకు చెప్పిన సరే 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 ఈసారి ఇస్తాలే హేగే సరి చేస్తూ ఉంటాడు సేవకుడు. ఈసారి ఇస్తాలే, అందరూ వచ్చేలేకే ఈసారి సెట్ కాలేదులే కదా. ఎందుకు ఎస్తేరు మీద ఈయనకి దయ పుట్టిందంటే ఈయన ఏది చెబితే అదే చేసింది. నిజమే, నీ ఆత్మీయ జీవితంలో హేగే అనబడినటువంటి దైవ సేవకునికి నీవు లోబడగలిగితే, పిల్లరా, ఆకాశమందున్న దేవుని చిత్తమును ఎరిగినటువంటి హేగే ఆయనకి ఎట్లా అలంకరించాలో, ఆయన ఎదుట ఎట్లాగుండాలో, ఆయనకి ఇష్టమైనది ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో ఎరిగిన వాడు గనక దర్శనము కలిగిన సేవకుడు. మామూలు సేవకుడు కాదు. ఏ సేవకుడు కావాలి ఈనాడంటే? దర్శనము కలిగిన సేవకుడు, దేవుని ఉద్దేశము ఎరిగిన సేవకుడు, దైవ చిత్తము ఎరిగిన సేవకుడు. చెప్పిన మాట ఎప్పుడైతే ఎస్తేరు విన్నదో, అదిగో వెంటనే ఆయనకి దయ పుట్టిందంట. చేస్తే ఏమైనా చెయ్యాలా రాణిగా. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు పలు సందర్భాలలో, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అన్ని సంగతులు ఎందుకు చెబుతున్నాడంటే, దేవుని పిల్లలమైనటువంటి మన మీద దైవజనునికి దయబుట్టి ఆయన ఉద్దేశమును మనకి ప్రియమైనటువంటి వారులను బోధించుతూ ఉన్నాడు. ఈ బాధకు లోపడతావా? ఒక ఆవనది ఎక్కడ లేని చట్టం పెడుతున్నాడు ఈ పాత్ర. ఏంటంటే ఎక్కడ లేని సిస్టం పెడుతున్నాడా? తెల్ల చీర వేసుకుంటేనే బల్లంట, శుద్ధీకరణ కూటానికి వస్తేనే బల్లంట. ఎక్కడా లేదు. నేను పోతే రా మా వందనాలు, రా అమ్మ కూర్చోమ్మా బల్లెత్తా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఒకడంట వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బల్ల ఇచ్చాడంట. ఏం చేస్తావా? ఒకడంట వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బల్ల ఇచ్చాడంట. అమ్మ రాలేదు ఇవాళ చర్చి, రాలేదు పాస్ట్ గారు, ఇవాళ డబ్బులు ఎగస్ట్రా ఇస్తానంటే పనికి వెళ్ళాను పాస్ట్ గారు అందంట. వెంటనే పోయి ఈ రొట్టె ఈ రసం తీసుకెళ్ళి, అమ్మ కూర్చో, నేను పని చేసి వచ్చి మోకాళ్ళ మీద కూర్చోలేను కానీ మంచం మీద కూర్చుంటాయి అందంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మంచం మీద కూర్చుంటా పాస్టర్ గారు ఏమంటే ఇచ్చేసి, అమ్మ దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఏది కానుకేది? కవర్ ఏది? దశం భాగం ఏది? నేనంటాను, ఈ సేవకుడు కాదు కావాల్సింది, దేవుని మనస్సులో ఉన్నటువంటి సంగతులు ఎరిగిన సేవకుడు కావాలి. సంఘానికి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సంఘమును ఒకరోజు దేవుని ఎదుట నిలపగలిగిన సేవకుడు కావాలా? దైవ చిత్తమును ఎరిగిన సేవకుడు కావాలా? అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదో. అందుకే జరగబోయే సంగతులన్నిటినీ ఆత్మతో ప్రేరేపించబడిన వాడై సంఘానికి ప్రియులరా దిశ నిర్దేశం చేసి, సంఘం ఎట్లా ఉండాలో, సంఘం ఎట్లా నడిపించబడాలో, సంఘం ఏ స్థితిలో ఉండాలో ప్రియులరా ఎరిగిన వాడు సేవకుడు. ఇదిగో హేగేని ఎందుకు పెట్టాడు అంటే, ఆయనకి దయ పుట్టిందంట. ఎస్తేరును చూసినప్పుడు వాళ్ళు అడిగినవి తీసుకొచ్చి ఇచ్చారు, అన్ని ధరించుకొని ఫ్యాషన్ షో, క్యాట్ వాక్ కదా, క్యాట్ వాక్ చేసి అంటే నచ్చట్లా గురువు గారికి. యు ఆర్ రిజెక్టెడ్. ఒకరోజు ఎస్తేరును తీసుకుని వెళ్తే ఈమె ముసుగేసుకొని
దైవ భయంతో వెళితే ఆయనకి దయగలిగి, ఆయనకు కూడా దయగలిగి యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు మనలను చూచి మహిమ కలిగిన దేవునికి దయ పుట్టాలా. అందుకే బైబిల్ చెబుతుంది, మనుషుల దయ దేవుని దయలో యేసుక్రీస్తు వారు వర్ధిల్లాడంట. సంఘము కూడా మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాలి. అందుకే సేవకుని హేగేకి మహిమ కలిగిన దేవుడు సంఘాన్ని అప్పగించాడు. ఈరోజు సంఘము అంటే అర్థం ఏమిటంటే నీకు ఇష్టం వచ్చినట్లుగా నడిచేది కాదు. ఒక అబ్బాయిని పాస్టర్ గారు అడిగాడు, అబ్బాయి మీ సంఘంలో చాలామంది ఉంది కదా, డబ్బులు బాగానే వస్తాయి కదా. అంత సీన్ లేదు మా పాస్టర్కి. ఏమన్నాడు పాస్టర్ గారు? మేము జీతం ఇస్తాము, మేము జీతం ఇస్తాము, ఆ జీతం తీసుకొని ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, సంఘ పెద్దలు, స్టాండింగ్ కమిటీ వాళ్ళు, జనరల్ కమిటీ వాళ్ళు ఏది చెబితే అది సిట్ అండ్ స్టాండ్. నేనంటాను ప్రియమైనటువంటి వారలారా, సంఘము హేగే వశములో ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘము హేగే వశములో ఉండాలి, సేవకుని వశములో ఉండాలి, సేవకుని మాట మీద ఉండాలి. ఆయన ఎవరు మాట అన్నాడు, అయ్యో ఆయన ఎవరి మాట వినడు, అయ్యో అంటే నీ మాట వింటే నువ్వు ఒక మాట చెబుతావు, ఈయన ఇంకొక మాట, ఈయన ఇంకొక మాట, ఈయన ఇంకొక మాట, నలుగురు 4 మాటలు చెబితే ఆయన మాట చెబితే ఇంటే చూసావా? ఎప్పుడు చూసినా కానీ ఆయన మాట వింటున్నారు ఈ మనిషి. అది ఒక పార్టీ అయిపోద్ది. కానీ దర్శనము కలిగి సంఘాన్ని నడిపించాలి. కానీ దేవుని ఉన్నతమైన ఉద్దేశానుసారముగా సంఘాన్ని నడిపించాలి. కానీ మనుషుల మాట చొప్పున ఎంత మాత్రము సంఘము నడవకూడదు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రేమైనటువంటి వారిలో మనుషుల ఉద్దేశానుసారముగా సంఘము నడిపించబడాలనుకుంటున్నారు. కానీ అట్లాగే వెళితే ఏం జరుగుతుంది? మా ఊర్లో 3 ముక్కలైంది ఒక పెద్ద సంఘం. ఈయనటు పెడితే ఈయన ఎక్కడ పెడితే ఈయన ఎక్కడ పెడితే, ముగ్గురు అరుస్తుంటే చెవులో బూ అంటే. సంఘమా? ఎందుకు సంఘం అంత 3 ముక్కలైంది? ధనం ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని పరిశుద్ధ లేఖనాలను మనం గమనిస్తూ ఉంటే ఎదిగిన అనుభవంలోనికి రావాల. క్రీస్తు ఎదుట నిలవబడుటకు ఎదగాల, అన్ని విషయాలలో ఎదగాల. మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, చేయటానికి గంటలు చేస్తాడు ప్రార్థన. గంటలకి కూర్చుంటే గంటలు చేస్తాడు. ఒకరోజు నాకు తెలియక ఏం చేశానంటే, ఒక ఉపవాస ప్రార్థనలో ఈశ్వరరెడ్డి ప్రార్థన చేస్తాడన్నా అన్నాడు. నువ్వే ప్రార్థన చేయాలన్నా. నేనా అన్నాడు. నేనా అన్నా. నువ్వే అన్నాడు. చెయ్య అన్నా. యేసు రక్తం స్తోత్రం 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 10 నిమిషాలు పావు గంట అయిపోయింది. ఏంద్ర స్తోత్రం అయిపోయింది. చెయ్య అన్న. స్తోత్రం స్తోత్రం అని ఆడవటం ప్రారంభించాడు. కొంతమంది ప్రార్థన అనుభవం లేదు. ఏది నేను అడిగాను తర్వాత, ఇంతసేపు చేస్తావు, ఏం చేస్తావు అన్న. నాకు బయటికి చేయటం చేత కాదు, లోపలే చేస్తానన్నాడు. నాకు బయటకు చేయటం చేత కాదు, లోపలే చేస్తా. ఆ లోపలే బయటికి కొంచెం వాల్యూమ్ పెంచన్న. అటు నాకు చేత కాదన్నాడు. కొంతమంది ప్రార్థన అనుభవంలో ఎదగిన వాళ్ళుగా ఉన్నారు, ఆత్మీయతలో ఎదగిన వారిగా ఉన్నారు, పరిశుద్ధతలో ఎదగిన వారిగా ఉన్నారు.
క్రమములో నడిపింపులో ఎదగని వారిగా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, సంఘము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుటకు ప్రభు కృప చూపించునుగాక. హల్లెలూయా. చౌదం గడిగా హల్లెలూయా. ఎదిగిన తరువాత, అందుకే 6 దినములు అయిన తరువాత ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా వాళ్ళు రైట్. ఇటే చూడండి మీరు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన గొంతుకి మన చెవులకి ఏం అడ్డు లేదు, మన ముఖం కనిపించని అవసరమే లేదు. ప్రేమైనటువంటి వారలారా, నేను మరుగుపరచబడాలి, ప్రభు ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గమనించగలిగిన మంచి మాట ఏమిటంటే, ప్రియులారా, 6 దినములు 6 అనగా అసంపూర్ణత, పనిచేసే దినాలు, సరిచేయబడే దినాలు, కట్టబడే దినాలు, నూతన పరచబడే దినాలు. 6 దినములు అయిపోయిన తర్వాత ఆ మత్తయి సువార్త 17వ అధ్యాయములోనైనా, అట్లాగనే ఎక్సోడస్ నిర్గమకాండము 24వ అధ్యాయములోనైనా వ్రాయబడిన మంచి మాటలు ఏమిటంటే, 6 దినములు అయిపోయిన తరువాత నిజమే సంఘము ప్రేమైనటువంటి వారులారా ఎప్పుడు ఎత్తబడుతుంది? సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే, ప్రేమైనటువంటి వారులారా, సంఘము సంపూర్ణతకు వచ్చిన తరువాత, కట్టబడిన తరువాత, సరిచేయబడిన తరువాత, దేవుని పోలికలోనికి మార్చబడిన తరువాత, సంఘము 7వ దినమున అనగా సంపూర్ణత అనుభవములోనికి వచ్చినప్పుడు దయగలిగిన దేవుడు సంఘమును తన యొద్దకు కొనిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాంతరము చెందాలి అని. ఏం చెందాలా? గట్టిగా వెనకాల వాళ్ళు చెప్పట్లా, వెనక మీరు ఆగండి, వెనక వైపు వాళ్ళు చెప్పండి. వాళ్ళకి యేసు రక్తం చేయి. నువ్వెన్నా చెప్పక, మాకేమి లేదు, మేము మాత్రం ఏం చెప్పనంటారా? యేసు రక్తం చేయి. నోరు ఇట్లా పెట్టుకో, ఇట్నే ఉంచమాకండి. ఇట్నే ఉంచారనుకోండి, కొద్దిగా ఇంత ఇట్లాగనే ఒక పావు గంట ఇట్లాగనే అటు నుంచి అనండి, మన గబ్బు మనకే ఉంటుంది. అప్పుడప్పుడు నోరు తెరిచి చెబుతూ ఉంటే గబ్బు బయటికి వెళ్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా బ్రదర్స్ అసలుకి ఏమి వాక్యానికి స్పందించట్లే, రెస్పాన్స్గా ఉంటుంది, లేకుండా పోతుంది. వినండి, వాక్యం వినండి. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఇదిగో 6 దినములు అయిన తరువాత 7వ దినం అనగా సంపూర్ణతలోనికి వచ్చిన తర్వాత అదిగో ఎక్కడికి వెళుతుందంటే రూపాంతరపు అనుభవము. రూపాంతరము అంటే ఏమిటి అర్థము? ఒకటి శరీర రూపాంతరము, ఆత్మీయ రూపాంతరం. ఆత్మీయ రూపాంతరం అంటే ఏమిటి? ఆత్మీయ రూపాంతరము అంటే మారు మనసు పొందాలా, బాప్తిస్మం పొందాలా, పరిశుద్ధాత్మ అభిషేకంతో అభిషేకించబడాలా, అన్ని భాషలతో మాట్లాడాలా, లోకానికి వేరై జీవించాలా, ప్రభు యొక్క చిత్తమును పరిపూర్ణముగా మన జీవితంలో జరిగించాలా. ఈ అనుభవాల్ని ఆత్మీయ రూపాంతరము అంటారు. ఎక్కడ జరిగింది ఇది? ఆత్మలో జరిగే రూపాంతరం. ఇది పైకి కనిపించదు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ఈ రూపాంతరము పైకి కనిపించదు. ఆత్మలో జరిగేటటువంటి రూపాంతరం. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది, మన బాప్తిస్మం నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, బాప్తిస్మం పొందితే అసలుకి ఏమనిపించుద్దో అనుకున్నా. ఏమనిపించదు. బాప్తిస్మం తీసుకుంటే ఇంతకు మునుపులాగానే ఉంది. దైవ భయము గుండెల్లో నిలిచి ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బాప్తిస్మం తీసుకుంటే ఏదో జరిగింది, సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటే
ఏమి జరగదు, కానీ దైవ భయము మాలో నిలిచింది. ఒక పిల్లోడిని వాళ్ళ అమ్మ నాకు పోడు చేసి, అయ్యా పాస్టర్ గారు మా అబ్బాయికి బాప్తిస్మే, మా అబ్బాయికి బాప్తిస్మే, వాడికి 17 సంవత్సరాలు. నేను అన్నాను, బామా పొద్దుకుల వాడు 17-18 సంవత్సరాలు ఉన్నాయి, ఊరికే నీ వాడు అడగట్లేదు కానీ నువ్వు వచ్చి అడుగుతున్నావు అన్నా. అయ్యా బాప్తిస్మే. ఆ కనాను స్త్రీ వెంటబడ్డట్టు నా వెంటబడదామే. ఎప్పుడు కనుక అయ్యగారు మా అబ్బాయికి ఎప్పుడు బాప్తిస్మం ఇస్తాం, ఆడ దొరికిన సంతర ఇది అని చెప్పా. బాప్తిస్మం తీసుకోవాలంటే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. నువ్వు అడుగుతున్నావు కానీ మీ అబ్బాయి అసలుకే అడగట్లేదంటే ఒకరోజు వాడిని తీసుకొని వచ్చింది, వాడికి చెప్పింది, నువ్వు అడుగురా వాడిని రాసి రమ్మని అడుగురా అంటే, అయ్యగారు నాకు బాప్తిస్మం. ఎందుకురా బాప్తిస్మం అన్నా. నేను అడిగాను, ఎందుకురా బాప్తిస్మం నీకు అన్నా. మా అమ్మ తీసుకోమంటుందే అన్న. మీ అమ్మ తీసుకోమంటావో, మీ అయ్య తీసుకోమంటావో, మీ తాత తీసుకోమంటాం కాదు. అసలు బాప్తిస్మం ఎందుకో తెలియకుండా బాప్తిస్మం ఎందుకురా నీకు? ఎందుకు బాప్తిస్మం? ఎందుకు? బైబిల్ చెబుతుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మలో జరిగేటటువంటి ప్రక్రియ ఇదంతా. శిక్ష నుంచి తప్పించబడటానికి బాప్తిస్మం తీసుకోవాలి. మాకు మా బ్రాంచ్ గొట్టికాళ్ళలో ఉంది, ఎక్కడ వెంకటగిరి దగ్గర. అక్కడ ఒక ఎంపీటీసీ ఉన్నాడు. ఆయన కూడా క్రైస్తవుడే, కానీ రోజు సాయంత్రానికి మాత్రం కొట్టాలి, సోడా కాదు, సీసా తిప్పాలట మూత. సరే అయిపోయింది, రోజు తిప్పుతున్నాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు వెంకటేశ్వరులోని. వాడు ఒకరోజు ఇట్లాగనే కోటానికి వచ్చాడు. వాక్యం చెబుతుంటే వచ్చి, అన్నా నీ వాక్యం ఉన్నప్పుడు నాకు భయం వేసిందన్నా, రోజు నేను తాగుతానన్నా, ఇక రోజు నుంచి తాగనన్నా అన్నాడు. మంచిదిరా బాబు, ప్రభువుని నమ్ముకో, బాప్తిస్మం తీసుకుంటే ఉన్నాడు. రెండో రోజు ఈ ఎంపీటీసీ ఫోన్ చేశాడు, అరే వెంకటేశ్వరులకి ఎక్కడరా అన్నాడు. అన్నా నేను పాలన్న దగ్గర ఉన్నానన్నా. ఏం చేస్తున్నారా? వరకనే అన్న ఏదో వాక్యం చెబుతుంటే అన్న, రారా టైం అయింది అంటున్నాడు. ఈ వెంకటేశ్వరులు గారు అంటే, ఈ రోజు నుంచి నేను రానన్నా అంటున్నాడు. ఏమిరా అన్నాడు. అన్నా అటు చేస్తే నరకానికి పోతామంట, అగ్ని ఆరదంట, పురుగు చావదంట, వేదనకరమైన స్థలం అంట, నేను రానన్నా అన్నాడు. ఆయన అన్నాడు ఎంపీటీసీ, అది కొంచెం డక్కా మొక్కలు తిన్న జీవి, బరే రారా, వాళ్ళు అంతే చెబుతారు లేరా అన్నాడు. వాళ్ళు అంతే చెబుతారు, నువ్వు రారా అన్న. రానన్నా, నరకంలో పడాల్సి వస్తుందన్నా అన్నాడు. ఒరే నా ఎదురుగానే మాట్లాడుతున్నాడు ఈడు కూడా. ఒరే 4 రోజులు గాలితే అది అలవాటు అయింది, రారా అన్నాడు. ఏది నరకం అంటే 4 రోజులు గాలితే అది అలవాటు అయింది, రారా వెంకటేశ్వరులుగా అన్నాడు. వాడు ఫోన్ పెట్టేసానా, నిజమా 4 రోజులు గాలితే అలవాటు అయిందా అని అన్నాడు. నేను అన్నాను, మీ ఇంట్లో ఏం పొయ్యి ఉందా లేకుంటే గ్యాస్ స్టవ్ ఉందా? గ్యాస్ స్టవ్. రోజు ముట్టించి లైటర్ ఆన్ చేసి రోజు ఇచ్చట గాల్చు, 4 రోజులు గాల్చురా, అలవాటు అయిద్దామన్నా. ఎట్ట అలవాటు అయిద్ది అన్న, రోజు కొత్త పుండు పడదా అన్నాడు. అట్టాగి నరకం కూడా అట్లాంటిదేరా అన్న. నిజమే, చాలామంది తమ పాపాలను ఒప్పుకోవటానికి ఇష్టపడలేదు కానీ అడ్జస్ట్ అవుతున్నారు, సమాధాన పడుతున్నారు, ఏదో చాలే అని కాంప్రమైజ్ అయిపోతున్నారు. నేనంటాను, ప్రియులరా, నీవు కాంప్రమైజ్ అయితే యేసయ్య కాంప్రమైజ్ అన్నటికీ కాడు. దైవ చిత్తానికి నీ లోబడదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశమునకు నీవు లోబడదుగాక. ఆత్మీయ శరీర రూపాంతరం ఉంది, ఆత్మీయ రూపాంతరం ఉంది.
ప్రియులారా, ఒక విశ్వాస జీవితంలో, ఒక మనిషి జీవితంలో మొట్టమొదటిగా ఏమి జరగాలి అంటే ఆత్మీయ రూపాంతరం జరగాలి. అనగా మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, అభిషేకంతో నింపబడి లోకానికి వేరై జీవించాలి. ఇది మన ఆత్మలో జరిగేటటువంటి రూపాంతరం. శరీర రూపాంతరం ఏమిటి? ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు కడబూరం మ్రోగుతుంది. ప్రియులారా, అప్పుడు ఈ శరీరము, మర్త్యమైన ఈ శరీరం ఏమవుతుందంటే అమర్త్యతను ధరించుకొని మేఘముల మీద యేసయ్య యొద్దకు మనం కొనిపోబెడతాము. చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉండగా మన జీవితంలో ఆత్మీయ రూపాంతరము జరిగితేనే ఈ శరీరము దానంతటది రూపాంతరపు అనుభవములోనికి వస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో మార్పు నందకపోతే, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోతే, దైవ చిత్తానికి నీవు లోబడకపోతే ఈ శరీరం ఎంత మాత్రము రూపాంతరము చెందదు. ప్రేమైనటువంటి వారలారా, ఈ శరీరం రూపాంతరం చెందకపోతే ఏం జరుగుతుందో 2-3 సంగతులను చెప్పి నేను ముందుకు వెళతా. ప్రేమైనటువంటి వారలారా, నిజమే, ఇంతకు మునుపున్న భక్తి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి భక్తి వేరు. నిన్న మొన్న ఈస్టర్ పండుగ రోజు అదిగో గుజరాత్లో కర్రలు తీసుకొని చర్చిలోనికి వచ్చి అన్నిటిని పగలగొట్టి దూషించి ద్వేషించి బూతులు తిట్టి వెళ్ళిపోయారు. అంతకు మునుపు భక్తి చేస్తుంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు భక్తి చేస్తుంటే మనం భక్తి చేస్తుంటే ఎవడు మనల్ని ఒప్పుకోవట్లా. ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు లేకుండా చేద్దామా, ఎప్పుడు క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దామని. ఎందుకు సంకేతం ఇది అంటే, ఎందుకు ఇది సంకేతము అంటే ప్రేమైనటువంటి వారలారా, ఇది ప్రభు యొక్క రాకడకు సంకేతమై ఉన్నది. హల్లెలూయా. చెబుదాం ప్రేమైనటువంటి వారల గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఇంకా నీవు ఒకవేళ నిర్లక్ష్యంతో ఉన్నావేమో, ఇంకా నీవు ప్రేమైనటువంటి వారలారా జడియకుండా ఉన్నావేమో, పరిస్థితులన్నీ తారుమారైపోతూ ఉన్నాయి. మన ఆత్మీయ జీవితాలలో ఇంకా ఎదగకుండా ఉంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి సంగతులు ఒకదాని వెంట జరుగుతూనే వస్తున్నాయి. నేనంటాను, ఈ శరీరము ఆ రూపాంతరం చెందకపోతే ఏం జరుగుతుంది అంటే విడిచిపెట్టబడవలసిన పరిస్థితి వస్తుంది. బైబిల్ చెబుతుంది, విడిచిపెట్టబడుట బహు ఘోరం, భయంకరం. విడిచిపెట్టబడితే బహు ఘోరం, బహు భయంకరమైన పరిస్థితులలోనికి వెళ్ళిపోతాం. ప్రేమైనటువంటి వారలారా, 7 ఏళ్ల శ్రమల కాలం. మొదటి శ్రమలు ఎవరికంటే, ఎవరైతే మొట్టమొదటి 3.5 సంవత్సరం ఎవరికంటే విడిచిపెట్టబడిన వారికి, సంఘములో ఉండి సంపూర్ణతలోనికి రాక, దైవ చిత్తానికి అప్పగించుకోకుండా, క్రమపరచబడకుండా, ఒక సంపూర్ణమైనటువంటి నిరీక్షణ అనుభవంలో లేకుండా, నడిపింపు లేకుండా, నీ ఇష్టానుసారముగా నీవు భక్తి చేసి నీకు మనసు వచ్చినట్లుగా నీవు నడిస్తే ప్రియమైనటువంటి వారులారా, అటువంటి వారు సంపూర్ణతలోనికి రారు గనుక వారు విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడితే ఒకే ఒక ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ఏమిటంటే ప్రభువు కొరకు హతసాక్షులు అయితేనే పరలోక రాజ్యములో ప్రవేశం, లేకపోతే దైవ రాజ్యములో ప్రవేశము లేదు. అంటే ఈ సంపూర్ణత చెందిన వారు ఉన్న ప్రదేశంలోనికి మనం వెళ్ళము, కానీ వేరొక ప్రదేశానికి వెళతాం. ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు. కానీ ప్రియమైనటువంటి వారలారా, నేను టూకీగా చెబుతున్నా,
విడిచిపెట్టబడితే, కాంప్రమైజ్ అయితే ఏం జరుగుతుంది అంటే మనకు తెలుసు, 666 ముద్ర వేయబడదు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసే ఉంది. ఎంతది? బియ్యపు గింజంత. బియ్యపు గింజంత. ఇప్పుడు కొంతమంది చాలామంది వేసుకుంటున్నారు పాన్ కార్డు అని, ఆ కార్డు అని, రేషన్ కార్డు అని. మీకు తెలుసా? అసలుకి మీకు తెలుసా ఎంతమంది దగ్గర ఆధార్ కార్డు ఉంది? చేతులు ఎత్తండి. ఎవరు? కొంతమంది ఎత్తట్లేదా? మీ దగ్గర ఆధార్ కార్డు లేదా? యేసు రక్తం చేయం. రైట్, దించండి. కొంతమందికి తెలుగు అర్థం కావట్లా. సరే, ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఆధార్ కార్డులో ఎప్పుడైనా దాని పరిశీలన చూసారా? ఎన్ని డిజిట్స్ ఉంటాయి దానికి? ఫస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి. కావాలంటే మీ బైబిల్లో కూడా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. తర్వాత చూడండి, ఫస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి, తర్వాత 4 డిజిట్స్, తర్వాత 4 డిజిట్స్. 4 3 12. అవి కూడా ఫస్ట్ 4 డిజిట్స్ సపరేటు, మరలా 4 డిజిట్స్ సపరేటు, మరలా 4 డిజిట్స్ సపరేట్గా ఉంటాయి. ఏమిటిది అంటే దానికి ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఏమిటిది అంటే 666 ముద్రే. అమ్మ బాబాయ్, నాకేంది ఇప్పుడు? నేను 666 ముద్ర అనుకుంటున్నారా? చింతామత్కరు, ఏమి దిగులు పడద్దు. కారణం ఏంటంటే అది పేపర్ మీద ఉన్నంత వరకు మనకేం ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం. అది మన బాడీ మీదకి వస్తేనే సమస్య. ఈ మధ్యకాలంలో మోడీ కూడా ఒక ప్రకటన చేశాడేమని, ఆ కార్డు ఈ కార్డు కాదు, ఒకటే కార్డు అంటున్నాడు. అది ఎక్కడ పనిచేస్తుందంట? 666 ముద్ర ఈ మైక్రోచిప్ వేస్తే ఇక్కడ కానీ లేకుంటే ఇక్కడ కానీ. బైబిల్ అదే చదువుతుంది. సరిగ్గా ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, పరిస్థితులన్నీ ప్రపంచమంతా ఎక్కడికి వస్తుందంటే వాక్యము దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. ప్రపంచమంతా పరిస్థితులన్నీ, దేశాలన్నీ, ఆలోచనలన్నీ ప్రేమైనటువంటి వారులారా ఎక్కడికి వస్తున్నాయంటే బైబిల్ దగ్గరకు వస్తున్నాయి. ఇంకా నీవు ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఎప్పుడు చూసినా కానీ, మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఉదయాన్నే లేస్తాడు, స్నానం చేస్తాడు. శెట్టి గారు స్నానం చేస్తాడు, చిన్న టవల కడతాడు, క్యాలెండర్ దగ్గరికి వెళ్తాడు. నీ దుఃఖ దినములన్నీయో సమాప్తములాయను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్యం. ఆమేన్ అంటాడు. వేస్తాడు. భార్య అని అంటాడు. మళ్ళీ ఈయన బల్ల ఇస్తాడు. సంఘంలో ఈయన బల్ల పరిచారకుడు. ఆత్మీయ జీవితం కట్టబడలా, సరిచేయబడలా. ఇటువంటి వ్యక్తులు ప్రభువు యొక్క రాజ్యంలోనికి ఎట్లాగా కొనిపోబడతారు? నేను అంటాను, మన ఆత్మీయ జీవితాలు కట్టబడకుండా క్రీస్తు వలె అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు అని వాక్యం సెలవిస్తుంది. మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదగాల. ఎంతకాలం ఉన్నా కానీ ఎదగవు. సేవకునికి లోబడవు, సంఘానికి లోబడవు, వాక్యానికి లోబడవు. వాక్యం చెబితే ఈరోజు అంత నా గురించి పాస్టర్ చెప్పింది. కూర్చో. సారీ పాస్టర్ గారు, నీ సంగతి నేను మర్చిపోయానా? రక్తం చేయం. హల్లెలూయా. ఈ రోజంతా నా పాస్టర్ నా గురించే చెబుతాడు. ఈ రోజంతా నన్ను గురించే చెప్పాడు రా, నేను రాను రేపటి నుంచి. మా నాయకులు, మమ్మల్ని నడిపించిన నాయకులు, డేవిడ్ రాజయ్య గారు ఏం చెప్పాడో తెలుసా? రే నా కొడకా, నీ గురించి కాకపోతే ఎవరి గురించి చెప్పేది? ఆ సుట్టా బీడి దాగుతూ తిరిగేవాడితో మాట్లాడతారంటరా అన్నాడు. ఎవడు కొడుకు తప్పు చేస్తే వాణ్ణే కదరా కొట్టేది. దేవుడు కూడా తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడని వాక్యం సెలవిస్తుంది కదరా కొడకా. నిజమే.
దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు? సరిచేయబడాలి అని, క్రమపరచబడాలని, రూపాంతరపు అనుభవంలోనికి రావాలని, దేవుని పోలికలోనికి రావాలని, ఒకరోజు ఆయన రాజ్యములో మనం చేర్చబడాలని వాక్యముతో ఆయన హెచ్చరించి గద్దించి బుద్ధి చెబుతుంటే ఎందాకింక లోపడకుండా ఉంటావు. ఎందుకు ఈ సభలో మొన్నప్పుడు మాచర్లు వెళ్ళాం, నేను అయ్యగారు. వద్దు అదిగో అయ్యగారే మళ్ళీ లేవాలా అంటున్నాడు. వద్దు అబ్రాం అయ్యగారు, నేను ఫస్ట్ రోజు అబ్రాం అయ్యగారు, రెండో రోజు నేను, మూడో రోజు గీతాంజలి కాదు, సారీ రెండో రోజు అంజలి అంటే హిజ్రా, నపంసకుడు. మూడో రోజు నేను వెళ్ళగానే అంత వాక్యం అంతా అయిపోగలనే, నేనుంటే పాపం అయ్యగారు ఉండాలిగా, మరి ఉన్నాడు ఆ ఏరియా కనుక. అయ్యగారు మీ ఇద్దరికి సన్మానం చేయాలా, అబ్బా భలే చెప్పారు వాక్యం. ఒరే నాయన మీకు దండరు స్వామి, సన్మానం మాకు వద్దు. శాలువాలు తీసుకున్నారు, బోకేలు తీసుకున్నారు, అన్నీ రెడీ చేసుకున్నారు. ఒరే నాయన మీకు దండం, మేము సన్మానం ఇంతవరకే లేదురా నాయన నీకు దండం. నిజమే పిల్లరా, వాళ్ళు మాకు ఒక చెట్టు ఇచ్చారు. చెట్టు ఏందో అయ్యారు, అదే బోకే కాదు, చెట్టు ఇళ్లలో పెట్టుకొని, ఆఫీసుల్లో పెట్టుకొని చెట్టు చిన్నది ఇంతే ఉంది. అది ఎంతకాలం ఉన్నా కానీ అంతే ఉంటుంది, ఎతకదిక. అది ఎంతకాలం ఉన్నా కానీ ఇంతే ఉంటుంది, దానికి నీళ్లు పోయకపోతే. అయ్యగారు వచ్చి అంటాడు, అయ్యగారా నా చెట్టు ఏంది ఎండిపోతుంది, నీ చెట్టు భలే ఉంది పచ్చగా. ఓహో నీది ఏసీ రూమ్లో పెట్టావు కదా, అందుకనే మాదేం ఎండలో అయిపోయా అన్నాడు. ఏసీ రూమ్లో పెట్టినా ఎదగదు అది, ఈ ఎండలో పెట్టినా ఎదగదు అది, వాక్యం ఎంత ఎరువు వేసినా ఎదగదు అది, ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎదగదు అది. ఎప్పుడు చూసినా కానీ ఇంతే ఎదిగిద్దా, ఎదగదు. ఏమైనా కాయలు కాసిద్దా, కాయలు లేదు, చూడటానికి పచ్చగా ఉంటుంది. చాలామంది ఆత్మీయ జీవితాలలో చూడటానికి భక్తి కలిగిన అనుభవాల్లో ఉంటారు, కానీ ఎదిగిన అనుభవాలు కావాలా? ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఒక రోజు రాబోతుంది, అయిపోయింది. 6 దినములు అయిపోయాయి. 6 దినములు అయిపోయాయి. ఇప్పుడు మనం 7వ దినములోనికి వచ్చాం. దేవునికి స్తోత్ర. వాక్య ప్రకారముగా 7వ దినములోనికి వచ్చాం. ఎప్పుడు ప్రభువారు వస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు ఎక్కి రమ్మంటాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. నేనంటాను, నీవు శుద్ధముగా ఉన్నావా? నీవు ఎదిగిన అనుభవంలో ఉన్నావా? ప్రభు యొక్క రాజ్యములో ప్రేమైనటువంటి వారిలో ప్రవేశించుటకు అర్హత కలిగి ఆయన దయను పొందిన వ్యక్తివిగా నీవు ఉన్నావా? వాక్యానికి లోబడుతున్నావా? వాక్యపు వెలుగులోని జీవితాన్ని కట్టుకున్నావా? సంఘమును నడిపించేటటువంటి నాయకునికి నీవు లోబడుతున్నావా? ప్రియా దేవుని పిల్లరా, ఈ అవిధేయత అనేది దేవునిది కాదు. ఇది అవిధేయత అనేది దేవుడిది, సాతానుడి యొక్క ఆస్తి అది. వాడికి గర్వాంధుడు, వాడు గర్వంతో నింపబడిన వాడు. గర్వం. నేనంటాను, యేసుక్రీస్తు వారు దీనుడుగా, రిక్తుడుగా. ఆయన అంటున్నాడు, నేను దీన మనస్సు కలిగిన వాడను, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను అంటున్నాడు. మన జీవితంలో ఆ దీన మనస్సు, సాత్వికము మన ఆత్మీయ జీవితంలో కలిగిన వారిమై వాక్యానికి నీవు లోబడగలిగితే, ఆ వాక్యముని ఏం చేస్తుందంటే దినదినము ఎదిగించి క్రీస్తు యొక్క పోలికలోనికి నిన్ను మార్చుతుంది.
హల్లెలూయా. మనం చేయాల్సింది ఏమీ లేదు, వాక్యానికి, కేవలం వాక్యానికి లోబడాల. బైబిల్లో మనం చూస్తుంటే లేఖనము ప్రకారం లేఖనము నెరవేరును, లేఖనము నెరవేరును, లేఖనము నెరవేరును, లేఖనములు నెరవేరును వ్రాయబడాయి. అంటే వాక్యానికి లోబడేది అనుభవం. మన జీవితాల్లో ఆ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆ వాక్యము నెరవేర్చబడితే మనము ఆధ్యాత్మికంగా ఎదిగిన అనుభవమే. తిరస్కారము, లోబడిన తత్వం ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఉంటే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో విడిచిపెట్టుకో. ఎందుకు ఈ సభలు? ఎందుకు? అయ్యగారికి ఏమైనా డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు. ఆయన సంగతి నాకు తెలుసు పాపం, ఆయన సంగతి అంతా నాకు తెలుసు. నేను మొన్ననే 14, 15, 16 మీటింగ్లు అయిపోయినాయి. నేను ఇటు వచ్చాడు ఇటు ఇస్తున్నా, ఇటు వచ్చినోడికి ఇటు ఇస్తున్నాను. అయ్యగారు అట్టి కాకుండా అయ్యగారు నేను అటు చేస్తాను తెలుసా, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పోయి తీసుకొస్తాను అయ్యారు. ఎందుకయ్యా అన్న, పాపం చూడు, నాకు అయ్యేం తెలియదు, ఏసు రక్తం చేయి ఎదజల్లటమే తెలుసు నాకు. అయ్యగారు అట్టి కాకుండా అయ్యగారు ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ ఎంత ప్రయాసం మరి, నిజంగా ఎంత ప్రయాస. సంఘం ఎంత సహకరిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఎందుకు ఈ కోటాలు, ఎందుకు ఈ పాఠాలు అంటే తన సంఘము ఒకరోజు ప్రభు ఎదుట నిలవబడాలి అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన బిడ్డలు ఏ మాత్రమో ప్రభు సన్నిధిలో నుండి దూరం కాకుండా ప్రభు ఎదుట నిలవబడాలి, ఆయన సంపూర్ణతలోనికి నడిపించాలని ఉన్నతమైన ఉపదేశమును బోధించుటకు పెద్ద పెద్ద సేవకులను తీసుకుని వచ్చి రేపటి దినమందో ఓ మంచి దైవజనుడు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. దయచేసి మంచి అనుభవం కలిగినటువంటి దైవజనుడు, మంచి బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ 2 ఆయనే, ఫౌండర్. ఆయన ఇక్కడ మాత్రమే కాదు, కెన్యాలో కూడా ఆయన బైబిల్ కాలేజీ ఉంది. త్వరలో అమెరికాలో కూడా ప్రారంభించబోతున్నాడు. అంత మంచి దైవజనుడు మన మధ్యలోనికి రాబోతున్నాడు. రేపు ఉదయకాలం దయచేసి అందరూ పాలు పంపులు పొందండి. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వినుటకు మన జీవితాలని కట్టుకుందుముగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నిజమే, మా గొంతులు పోతని పాట పాడటానికి వెళ్తే ఒక్క టేక్కి 20 సార్లు, ఒక్క టేక్కి 20 సార్లు అన్నా వాయిస్ పగిలిపోతుందన్న. ఏడ పగలకుండా ఉంటుంది, చిన్నగా మేమన్నా పాటలు పాడేవాళ్ళం కాదుగా. పాటలు పాడేవాళ్ళం అయితే మా వాయిస్ బాగానే ఉంటుంది. పాటలు పాడేవాళ్ళం కాదు, గుండెలు పగల కొట్టుకుని ఒకరోజు దేవుని సంగమును దేవుని ఎదుట నిలపాలని ఆ శ్రేష్టమైన ఉద్దేశముతో ప్రియులారా ఈ వాక్యాన్ని మేము బోధిస్తూ ఉన్నాం. ప్రియులారా, దైవజనులు ఎంతో భారంతో, వేదనతో తన సంఘం ఒకరోజు ప్రభు ఎదుట నిలవబడాలా. మీకు తెలుసా, థర్డ్ టెంపుల్ త్వరలో కట్టబోతున్నారట. దాని డిజైన్ అంతా అయిపోయింది. మొన్ననే నేను చూసా, దాని డిజైన్ కూడా అయిపోయింది. ఖచ్చితంగా ఈ డొనాల్డ్ ట్రంప్ పీరియడ్, ఈ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, అమెరికా వాళ్ళకి 4 సంవత్సరాలే వాళ్ళకి ప్రెసిడెంట్గా. ఈ 4 సంవత్సరాలు అయిపోబోయే లోపు నా మాట విందాం ప్రేమైనటువంటి వారు, ఒకవేళ దేవుని చిత్తమైతే 3వ మందిరం కట్టడం ప్రారంభించవచ్చు. 3వ మందిరం అయిందా? 3వ మందిరం పూనుకున్నారా? ప్రభు రాకడ వచ్చినట్టే. ఇంకా నిర్లక్ష్యంతో, ఇంకా నిష్ఠూరంతో అని అంటే
విడిచిపెట్టబడవలసిన పరిస్థితి వస్తుంది. క్రమపరుచుకుందాం, మన జీవితంలో ఆత్మీయ రూపాంతరం పొందుదాం. శరీర రూపాంతరం పొందుకు మునుపు ఆత్మలో రూపాంతరం పొందుదాం. ప్రేమైనటువంటి వారల దైవ చిత్తానికి లోబడదాం. వాక్యము సెలవిస్తుంది, దైవ వాక్యము సెలవిస్తుంది. ప్రేమైనటువంటి వారలరా 6 దినములు ఇప్పటికే అయిపోయాయంట. వాక్యానుసారంగా బైబిల్ పండితులు కూడా చెబుతున్నారు 6 దినములు అయిపోయాయి. 7వ దినములో మనం ఇప్పుడు అడుగు పెట్టాం. ఎప్పుడు ప్రభువు వస్తాడో తెలియదు. నీవు నిర్లక్ష్యంతో ఉంటే దానికి మూల్యం నీవు చెల్లించుకోవాలా, దానికి శిక్ష నీవు అనుభవించాలా, దానికి పర్యవసానం నీవు అనుభవించాలా. నీవు విత్తినది నీవు కోసుకోవాలా. ఆ స్థితిలోనికి రాకమునిపే నీ భక్తి జీవితాన్ని సరిచేయబడి, క్రమపరచబడి, సంఘంలో చేర్చబడు, మారు మనసు పొందు, బాప్తిస్మం పొందు, అభిషేకంతో నింపబడు, లోకానికి వేరే జీవించు. ప్రభు ఉన్నతమైన ఉపదేశానుసారముగా నీ భక్తి జీవితాన్ని కట్టుకొని ప్రభు రాజ్యములో అన్ని విషయాలలో ఎదిగి ఆయన రాజ్యములు ప్రవేశించుటకు ప్రభువే మనలను సిద్ధపరచునుగాక. ఆమె అందరం పైకి లేచి నిలబడదామా? అందరం పైకి లేచి నిలబడదాం. దయచేసి అందరం పైకి లేచి నిలబడదాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దయచేసి అందరం పైకి లేచి నిలబడదాం. పైకి లేచి నిలబడినటువంటి మనం తలలు ఉంచుదాం, కళ్ళు ముద్దాం. పైకి లేచి నిలవబడినటువంటి నీవు అందరము తలలు ఉంచుదాం, కళ్ళు ముద్దాం. భయంతో, దైవ సంబంధమైనటువంటి ఆసక్తితో ప్రభు చిత్తానికి లోబడదామా? వాక్యము సెలవిస్తుంది, ఎప్పుడు ఆకాశము నుంచి ఒక స్వరం వినపడుతుంది. 6 దినములు అయిపోయిన తర్వాత మోషేతో ఎక్కిరము. ఒకరోజు సంగమును కూడా మహిమ కలిగిన దేవుడు ఇక్కడికి ఎక్కిరము అని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో మహిమ కలిగిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుని విని ఆయన రాజ్యంలో చేర్చబడుటకు మనము సంపూర్ణమైనటువంటి ప్రవేశము కలిగి ఉన్నామా? లేకుంటే ప్రేమైనటువంటి వారలరా, కదలబాకు ఎక్కడో నిలబడండి. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని మనల్ని మనమే మోసపరుచుకుంటున్నామేమో. వాక్యం అంటుంది, మీరు వినువారు మాత్రమయ్యండి మిమ్మల్ని మీరు మోసపరుచుకున్న కూడా మనుషుడా ఏది విత్తుతావో అది కోస్తావు అని.